నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ప్రపంచాన్ని మార్చడానికి విద్య గొప్ప ఆయుధమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ TGMREIS ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఉన్న ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, ముజాన్లు కమ్యూనిటీ నాయకులతో కలిసి TGMREIS విద్యా సంస్థలలో అడ్మిషన్ ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించడం, అలాగే 2024 నుండి 25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన SSC, ఇంటర్మీడియట్ విద్యార్థులను సత్కరించడం జరిగింది. ఈ సంవత్సరం SSC, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేయడం జరిగింది. వారిని తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ, ప్రపంచాన్ని మార్చాలంటే చదువే గొప్ప ఆయుధమన్నారు. విద్య ఎంతో కీలకమైన అంశమని, అభివృద్ధి, సమానత్వం, స్వయం సమర్థత సాధించడంలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. విద్య వలన వ్యక్తిగతంగా, సామూహికంగా ఎదుగుదల సాధ్యం అవుతుందని, ప్రభుత్వంగా, సమాజంగా మైనార్టీల విద్యాభివృద్ధికి పటిష్టంగా కృషి చేస్తున్నామన్నారు. యువతలో విద్యపై అవగాహన పెంపొందించడమే కాక, వాటికి ఆర్థిక సహాయాలు, స్కాలర్షిప్లు, శిక్షణ కేంద్రాలు, డిజిటల్ విద్యా వనరులు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. మహిళల విద్యను ప్రోత్సహించడం, మతపరమైన విద్యతో పాటు సాంకేతిక వ్యావహారిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్య ద్వారా దేశ సామాజిక ఆర్థిక రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల ప్రతి కుటుంబం విద్యను ప్రధాన ఆయుధంగా తీసుకొని తమ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయాలన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దే సాధనం కూడా అని అన్నారు. విద్యాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలు, సమాజ సేవకులు, తల్లిదండ్రులు ఒకటిగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి దేవుజ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు MAK ఫైజల్, RLC బహుమతి ప్రత్యేక ఆహ్వానితులుగా సంగారెడ్డి మైనారిటీ సంస్థల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. RTI 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. మన స్టూడెంట్స్ కి అందించడం డిజిటల్గా వాళ్ళకి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ, మంచి వైద్యం, మంచి న్యూట్రిషియస్ ఫుడ్. పోయిన ఏడాది మన రాష్ట్ర ప్రభుత్వం డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతూ ఒక మంచి కామన్ డైట్ మెన్యూ అన్నది కూడా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవ్వాలి, మన పిల్లలకు మంచి భోజనం అందించాలి అని మంచి ఉద్దేశంతో మెన్యూ అన్నది ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే ప్రతి నెల పుస్తకాలను మటన్ అందిస్తూ, ప్రతి వారానికి 5 రోజులు బాయిల్డ్ ఎగ్స్ అందిస్తూ, మంచి పాలు, నెయ్యి, ఇటువంటి సీజనల్ ఫ్రూట్స్, స్నాక్స్ అన్ని కూడా ఇస్తూ, చిన్నారులు కేవలం విద్యలోనే కాకుండా హాలిస్టిక్ డెవలప్మెంట్ ఉండే విధంగా, మంచిగా న్యూట్రిషన్ కూడా వారికి అందే విధంగా. జనరల్లీ మనము అమ్మాయిలలో రక్తహీనత వంటి సమస్యలు చూస్తుంటాము. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించి వారు మంచి ఆరోగ్యవంతంగా తయారయ్యే విధంగా కూడా ఈ మెన్యూ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో విద్యతో పాటు మన మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. అంటే స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మన ఫెమినిస్ట్ రిపోర్ట్ లో చూసాం మనము, చాలా మంది స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ ఇటువంటివి సాధించిన స్టూడెంట్స్ ఉన్నారు. దాంతో పాటు నేటి కాలంలో కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఎక్కడ జాబ్ కావాలన్నా కూడా తప్పకుండా కంప్యూటర్స్ లో నాలెడ్జ్ ఉందా లేదా అని చూస్తున్నారు. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేసి మన చిన్నారులకు కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ కూడా అందించడం జరుగుతుంది. దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో వారికి ప్రతిభ కనబరిచే విధంగా స్టెమ్ ల్యాబ్స్, రోబోటిక్స్ ల్యాబ్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలానే 10th క్లాస్ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద వారికి IIT JEE లో కూడా కోచింగ్ ఇస్తూ, MBBS చదవాలనుకున్న వారికి నీట్ లో కోచింగ్ ఇస్తూ, వారికి ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మన మైనారిటీ పిల్లలు కూడా అందరితో పాటు కూడా కాంపిటీషన్ లో నెగ్గి మంచి ర్యాంక్స్ సాధించే విధంగా కూడా మంచి కోచింగ్ అన్నది కూడా మన ఇన్స్టిట్యూషన్స్ లో ఇస్తున్నారు. మన రిజల్ట్ లో కూడా చూడాలి. కాబట్టి ఎంతో మంచి అవకాశాలు టిప్నెస్ లో జాయిన్ చేయడం వల్ల మన పిల్లలకి మనం అందించిన వారం అవుతాము. దాంతో పాటు ఇందాక మన 10th క్లాస్ రిజల్ట్ కూడా చూశారు. సంగారెడ్డి జిల్లా మన రాష్ట్రంలోనే ఓవరాల్ గా కూడా 2nd ప్లేస్ మన 10th క్లాస్ స్టూడెంట్స్ సాధించడం జరిగింది. 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా ప్రపంచాన్ని మార్చడానికి విద్య గొప్ప ఆయుధమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దేవుజ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు MAK ఫైజల్, RLC బహుమతి ప్రత్యేక ఆహ్వానితులుగా సంగారెడ్డి మైనారిటీ సంస్థల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. RTI 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం.
మరి దీనికి కాంట్రిబ్యూట్ చేసిన ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే టెక్నిక్స్ లో స్టేట్ ఫస్ట్ కూడా సంగారెడ్డి జిల్లా వచ్చిందని చెప్తున్నారు. సో దీనికి కూడా ఆర్టీఓ గారికి, ప్రిన్సిపల్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి మన జిల్లాలో ఎంతో మంచి విద్యను ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం అలానే ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరూ కూడా కమిటెడ్ గా ఉన్నారు. మరి మీ తరపు నుంచి మీ పిల్లల్ని, మీ కమ్యూనిటీలో ఉన్న పిల్లల్ని, పేరెంట్స్ ని మోటివేట్ చేస్తూ, అవగాహన కల్పిస్తూ తప్పకుండా టిమ్రెస్ లో జాయిన్ చేయించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 5 టిమ్రెస్ ఇన్స్టిట్యూషన్స్ లో కొంత అడ్మిషన్స్ తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఆంధ్రోల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ 50% కంటే తక్కువ అడ్మిషన్స్ లాస్ట్ టైం వచ్చినట్టు చెప్తున్నారు. ఆంధ్రోల్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కేవలం 20% అడ్మిషన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. నారాయణపేట్ బాయ్స్ 40%, సదాశివపేట బాయ్స్ 70%, పటాన్ చెరువు బాయ్స్ 50%. సో కొంత బాయ్స్ ని జాయిన్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. మరి మనకు 50% కంటే తక్కువ అడ్మిషన్స్ ఉన్నాయంటే మరి మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ మనం అందించలేకపోతున్నాము. కాబట్టి కొంత మీ తరపు నుంచి అవగాహన చేసి మీ కమ్యూనిటీలో ఉన్న పేరెంట్స్ అందరితో కూడా మీరు ఇంటర్నల్ గా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని తప్పకుండా టిమ్రెస్ లో జాయిన్ చేస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. వారిని ఎంపవర్ చేసిన వారిని అవుతాము, వారికి ఎంతో మంచి లైఫ్ ఇచ్చిన వారం అవుతాము. కాబట్టి తప్పకుండా టిమ్రెస్ లో జాయిన్ చేయమని కూడా మీ అందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకొని ఒక బాధ్యతను ఈ రోజు మీ అందరి మీద కూడా నేను ఉంచుతున్నాను. తప్పకుండా మీరు ఈ మెసేజ్ ని ముందుకు తీసుకెళ్లి పిల్లల్ని జాయిన్ చేపిస్తారని కూడా నేను కోరుతున్నాను. స్కూల్స్ గురించి కూడా ఎక్కడైతే కొంచెం ఇబ్బంది ఉందో అది కమ్యూనిటీ లీడర్స్ చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది. తప్పకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ముందు ఉంటున్నారు. సో ఏవైతే సమస్యలు చెప్పారో అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ అయ్యి పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా కంది మైనారిటీ స్కూల్ అలానే సదాశివపేట మైనారిటీ స్కూల్ కూడా త్వరలో స్టూడెంట్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు మేము చేస్తాము. మరి మీ తరపు నుంచి కూడా ఈసారి ఇప్పుడు జరిగిపోయే జూన్ 12 కి మనకు పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయి. దానికి 100% అడ్మిషన్స్ మీరు సాధించి మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అందించడంలో మీ అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.